వెల్కమ్ టు ఎన్ టుడే న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం చైర్మన్ బిబ్బిళ్ల మురళి గారి ఆధ్వర్యంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపవాసాలు ఉన్న భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని సీతారాముల కళ్యాణానికి అంగరంగ వైభవంగా కళ్యాణం జరిపించారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు భక్తులను అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ప్రజలందరికీ కూడా శివరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సీతారామచంద్ర స్వామి దేవాలయం అదేవిధంగా కాశీ విశ్వేశ్వర భవానీ సవత దేవాలయంలో ఈరోజు కన్నుల పండుగ ఈ యొక్క శివరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాము. ఇప్పుడు ఇంకొద్ది సేపట్లో శివరాత్రి సందర్భంగా శివపార్వతుల కళ్యాణం కూడా జరుగుతూ ఉంది. దాదాపుగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండే విధంగా మరి ఆ కాశీ విశ్వేశ్వరుడు దీవించాలని, ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న ప్రతి భక్తుని కూడా వారి కోరికలన్నీ కూడా తీర్చాలని మనస్ఫూర్తిగా ఆ కాశీ విశ్వేశ్వరుని కోరుకుంటా ఉన్నాం. ఈరోజు శివరాత్రి సందర్భంగా చౌటుప్పల రామాలయం గుడిలో దాదాపు 50 సంవత్సరాల నుంచి కూడా అంగరంగ వైభవంగా ఉప్పల కృష్ణ కుసుమ దంపతులచే కళ్యాణము అంగరంగ వైభవంగా జరగడం జరుగుతూ ఉంది. ఈ 50వ కళ్యాణం కాబట్టి ఈరోజు వారు ముందుకు వచ్చి గాంధీ పార్క్లో కూడా బ్రహ్మాండంగా కళ్యాణం నిర్వహించడం అనేది జరుగుతూ ఉన్నది. వారికి ఎల్లవేళ కూడా ఆశీస్సులు ఇస్తూ అదేవిధంగా ప్రజలు కూడా ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా ఎంతో ఉపవాసంతో ఉండి ఈ కార్యక్రమం దేవుని మీద భక్తి శ్రద్ధలతోటి ఉదయం నుంచి కూడా దాదాపు ఒక 2000-3000 మంది కూడా దర్శనం చేసుకోవడం జరిగింది. అంగరంగ వైభవంగా చౌటుప్పల్లో ఒక మంచి వాతావరణంతో శివనామ నమస్కారంతో కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చౌటుప్పల పట్టణ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలతో అందరి కుటుంబాల్లో మంచి జరగాలని, ఆ శివుని ఆశీర్వాద బలంతో అన్ని కుటుంబాల్లో కోరిన కోరికలు ఆయా కుటుంబాలు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చౌటుప్పల పట్టణంలో రెండవ భద్రాద్రిగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో భక్తజనంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు బారులు తీరి సుమారు ఒక 15,000 మంది భక్తులు ఈరోజు శివయ్యని దర్శించుకొని భక్తి శ్రద్ధతో పూజలు చేసుకోవడం జరిగింది. ఏదేమైనా చౌటుప్పల పట్టణం రోజు రోజుకు గణనీయంగా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళడంతో పాటు అదేవిధంగా భక్తుల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. ఇందుకు అనుగుణంగా దేవాలయ కమిటీ కూడా పూర్తి ఏర్పాటు చేసింది. ఏర్పాట్లతో పాటు సౌకర్యాలు కల్పించింది. ఈ సందర్భంగా ప్రజలకు కూడా కోరేది ఏంటంటే అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి ఓపికగా అడవుడు లేకుండా దర్శనం చేసుకొని ఆ దేవదేవుణ్ణి, ఆ శివయ్యని ప్రాప్తి పొందాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.